కాసేపట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజగోపాల్ నివాసంలో భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశం కానున్నారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు భువనగిరి పార్లమెంట్ పరిధి నేతలు. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మీటింగ్ అప్డేట్స్ ఏంటి? రాజగోపాల్ రెడ్డి నివాసానికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ప్రధానంగా వరుసగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి దానికి అనుగుణంగా నేతలను ఐక్యం చేసే పని, నేతల మధ్య సమన్వయం కుదిర్చే పని చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ భువనగిరి పార్లమెంటు స్థాయి సమావేశం రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ భువనగిరి పార్లమెంటుకు సంబంధించిన నేతలంతా ఇక్కడికి రాజగోపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలే, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా రాజగోపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ సమావేశం మొదలు కాబోతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ భువనగిరి ఎంపీ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కోమరెడ్డి వెంకరెడ్డి అక్కడి నుంచి ఎంపీగా పనిచేశారు. అయితే మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అక్కడ నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ప్రజెంట్ కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు అని ఉన్నారు. అన్న, చెప్పండి అన్న, ఏంటి ఇవాళ జరగబోయే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోయే అవకాశం ఉంటే ఏ అంశాల మీద చర్చించావు? అంటే ఇది సీఎం గారు మా ఏదైతే ఇన్ఛార్జ్ మా భువనగిరి పార్లమెంట్కు రాజగోపాల్ రెడ్డి గారు వారు ఇన్ఛార్జ్ కాబట్టి ఎమ్మెల్యేలు అందరం కూడా పిలిచి అట్లే కోఆర్డినేటర్స్ ప్రతి ఇన్ఛార్జ్, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం కోఆర్డినేటర్ అండ్ ఎమ్మెల్యేలు అందరం కలిసి సీఎం గారి సమక్షంలో ఓ రివ్యూ, రాజగోపాల్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్ కాబట్టి ఓ కోఆర్డినేషన్, ఓ సమావేశంలాగా ఏ విధంగా ఎలక్షన్స్ ముందుకు పోవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా. ఎందుకంటే ఆల్రెడీ మాకైతే ఓట్ బ్యాంక్ మంచి, బట్ స్టిల్ ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. గట్టిగా మేమంతా కూడా శ్రేణులు అందరం కలవాలి, గట్టిగా చేసుకొని అత్యధిక మెజార్టీతోటి గెలిచే ప్రయత్నం అయితే చేయాలి. సో అందులో భాగంగా ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఈరోజు శ్రేణు అంటే జనరల్గా ప్రజానీకం కూడా అంత సంతోషంగా ఉన్నారు. ఒక 4 నెలలే అయింది ఎలక్షన్ అయ్యి, కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. ప్రజలకు అందరికీ కూడా ఈ 6 గ్యారెంటీలు చెప్పిన 6 గ్యారెంటీలు దాదాపు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేసుకొని, అంటే పాత ప్రభుత్వం వాళ్ళు ఓ 10 ఏళ్ళ వరకు ఒక ఇల్లు ఇవ్వకపోయి, రుణమాఫీ చేయకపోయి, ఏది చేయకపోయి, మా నెలలలోనే 3-4 నెలల్లో ఇన్ని కంప్లీట్ చేసి అన్ని గ్యారెంటీలు కూడా చేసే కార్యక్రమం పోతున్నాం. ఇందిరామిల్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఖమ్మంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో ఇవన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి చాలా పాజిటివిటీ ఉంది, అంత బాగుంటుంది. మంచి మేడతోటి భువనగిరిలో అది కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకు ఎప్పుడు గుర్తించింది. ఓ యూత్ కాంగ్రెస్ అంతకుముందు కూడా భువనగిరిలో పోతంశెట్టి వెంకటేశ్వర్లని ఆయనకు భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా గుర్తించి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈరోజు మళ్ళీ అట్లనే ఒక యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కష్టపడి లేన్లు కష్టపడిన వ్యక్తికి యూత్ కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయం చేయడం, ఇది యూత్ అయినా అందరూ కూడా సంతోషంగా ఉంటూ అందరు గట్టిగా సపోర్ట్ చేసి గెలిపేసుకునే కార్యక్రమం చేస్తాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, చెప్పండి, మీరు టికెట్ విషయంలో చాలా కష్టపడి టికెట్ దక్కించుకున్నారు. భువనగిరి పార్లమెంటు సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అక్కడ ఉన్న నేతలు కావచ్చు, ఏ విధంగా సహకరిస్తారు? ముఖ్యంగా నాలాంటి ఒక సామాన్యునికి, యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద టికెట్ అంటే పార్లమెంటుకు పంపించే అటువంటి అవకాశం ఉన్న సీట్ ఇవ్వడం అనేది నేను పార్టీకి చాలా కృతజ్ఞతలు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కానీ, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా, అనిల్ అన్న కానీ, బీర్లాయల్ అన్న కానీ, శామ్యుల్ అన్న కానీ, వీరేశం అన్న కానీ, మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, అందరూ కూడా బేసిక్గా వీళ్ళందరూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టాలి అన్న ఆలోచనతోటే, ఎందుకంటే ఒక యువజన నాయకుడికి వచ్చింది కాబట్టి వస్తే మంచి సందేశం వస్తుందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానికి తెలియజేయడం వల్లనే నాకు టికెట్ వచ్చింది. డెఫినెట్గా ఈ మీటింగ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు 7 ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు, జనగాం నుంచి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత 7 అబ్జర్వర్స్ని కూడా పీసీసీ నుంచి వేయడం జరిగింది. వీళ్ళందరితో రానున్న రోజులలో ఎల్లుండి నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది. 12వ తారీఖు నుంచి 12వ తారీఖు విస్తృత స్థాయి సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి, 7 నియోజకవర్గాల.
తర్వాత కంపల్సరీ మున్సిపాలిటీలకు అలగ్ క్యాంపెయినింగ్ ఉంది, అలాగే మండలాలకు అలగ్ క్యాంపెయినింగ్ ఉంది. నెక్స్ట్ 10వ తారీఖు దాకా మధ్యలో 2 రోజులు నామినేషన్కి తప్ప కంటిన్యూగా ప్రజల మధ్యనికి పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వేరే పార్టీలు తొందరగా టికెట్లు డిక్లేర్ చేయడం వల్ల అక్కడికి పోవడం జరిగింది. తర్వాత మేమంతా సమన్వయం చేసుకొని ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారి మీటింగ్ అయిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలను తీసుకొని ఆయనతో చర్చలు జరిపిన తర్వాత ఎల్లుండి నుంచి విస్తృత స్థాయి అంటే కార్యకర్తలను కలవడం జరుగుతుంది. ఎట్లా ఆలేరులో ఎట్లా ప్రచారం చేయబోతున్నారు? ఇప్పటివరకు భువనగిరి సీటుకి సంబంధించి అది కీలకమైన ఎక్కువ ఓటు బ్యాంకు ఉంది మీ దగ్గర. భువనగిరి పార్లమెంట్లో ఉన్న 17 నియోజకవర్గాల్లో నల్గొండనే ఉమ్మడి నల్గొండలో భారీ మెజార్టీ రావాలి, భువనగిరి రాలేదని భువనగిరి ఆయన నల్గొండ అనేది ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 7 అసెంబ్లీ ఇన్ఛార్జీలను పిలిచి కోఆర్డినేట్ చేసి అక్కడ భారీ మెజార్టీ, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన కాన్స్టిట్యూన్సీలు కాబట్టి ఇప్పుడు ఈ 4 నెలల్లో ప్రజలకు అందించేటువంటి ప్రజాపాలన కావచ్చు, మేము సంక్షేమ పథకాలు అందించే సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్ళినాయి కాబట్టి మున్ముందు రోజుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేసుకుంటూ భారీ మెజార్టీ దిశగా పయనిస్తున్నాం. ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరిగిందంటే మా అభ్యర్థి ఒక యువజన నాయకుడిగా, యూత్ అధ్యక్షుడిగా ఎన్నో రోజుల నుంచి పార్టీకి సేవలు అందించే వ్యక్తిగా, ప్రతి యువకుడికి పరిచయం ఉన్న వ్యక్తిగా ఉన్నటువంటి శ్యామల కిరణ్ కుమార్ మా అభ్యర్థి కావడం, ఇలా భారీ మెజార్టీ రావడానికి ఇంకా ఒక అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి మొన్నటిదాకా ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీగా ఎంపీగా సేవలు అందించినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ కావడం, ఆ ప్రాంతంలో ఎక్కువ కూడా ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆకర్షితులై భారీ మెజార్టీ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది, భారీ మెజార్టీగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ 7 నియోజకవర్గాల్లో కోఆర్డినేట్ చేసుకొని ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి, మండల వారీగా, ఇక్కడ ఉన్నటువంటి బూత్ల వారీగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వారీగా ప్రచారం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా దిశానిర్దేశం చేయబోతున్నారు. రేపు 12 తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం. ఇది మొత్తానికైతే భువనగిరి పార్లమెంటు స్థాయి సమావేశం అయితే ఇవాళ రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరగబోతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు పార్లమెంటు స్థాయి సమావేశాలు ఆయన నివాసంలో చేశారు. అంటే నిజామాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబ్ నగర్, దాంతోపాటు సికింద్రాబాదు, అదేవిధంగా మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఇలాంటి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు రేవంత్ రెడ్డి తన నివాసంలో చేశారు. అయితే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి వాళ్ళ నివాసంలో ఇవాళ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న నేతలతోనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే భువనగిరి పార్లమెంటు స్థానం మొన్నటి వరకు కోమరెడ్డి వెంకరెడ్డి దానికి ప్రాతినిధ్యం వహించారు ఎంపిక. ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, అక్కడ నేతలను ఏ విధంగా ఐక్యం చేయాలి అంటే భువనగిరి పార్లమెంటు పరిధి మొత్తము 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే అందులో జనగామ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ పల్ల రాజేశ్వరరెడ్డి ఉన్నారు. ఇక మిగిలిన 6 స్థానాల నుంచి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలే పనిచేస్తున్నారు. సో అయితే జనగామతో పాటు మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ నేతలు మెజార్టీ ఓట్లను కాంగ్రెస్కు పడేలాగా ఏ విధంగా పనిచేయాలి, 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు, లబ్ధిదారులకు ఇప్పటివరకు చాలా వరకు లబ్ధిదారులకు చేరాయి. మరికొన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా అమలు చేస్తామని కూడా అటు ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో కూడా భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి నేతలు ఇగోలకు వెళ్లకుండా, నేతల మధ్య భేదాభిప్రాయాలు కావచ్చు, భిన్నాభిప్రాయాలు లేకుండా ఉండడానికి ఇది ఒక సమన్వయం కోసం ఏర్పాటు చేసిన సమావేశం అని చెప్పాలి.